మేడం నమస్తే అండి. మరి ఈ రోజున వైసీపీ నాయకులంతా కూడా ప్రతి ఇంటికి తిరుగుతా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా. ఏంటి అసలు 2 సంవత్సరాలు అసలు ఎలాంటి మార్పులు చూశారు? వైసీపీ నాయకులు అలా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అసలు? వైసీపీ నాయకులు ఏంటంటే సోషల్ మీడియాలో కనబడకపోవడం, మేము వైసీపీ నాయకులు ఉన్నాము, ఈ 2 సంవత్సరాల్లో మేము ఎటన్నా వెళ్ళిపోయామని ప్రజలు అనుకుంటారని చెప్పేసి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నాయకులు ఇంకా చచ్చిపోయారేమో అని అనుకుంటారేమోనని చెప్పేసి ఇంటింటికి తిరగడం, 2 ఏళ్ల పరిపాలన అని చెప్పేసి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి వైసీపీ నాయకులు ఏం చెప్తారని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులే చెప్పాలి వీళ్ళు. ఎందుకంటే ప్రతి ఆడపడుచు కట్టెల పొయ్యితో బాధపడుతుందని ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు సంవత్సరానికి 3. అవి ఎన్నుపోటు పొడిచారని చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తారా మీరు? మెగా డిఎస్సీ అని దగ్గర 16,500 పోస్టులు ఇచ్చారు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, అలాగే 10,500 వివిధ రకాలైన శాఖల్లో పోస్టులు ఇచ్చారు. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. ఇవన్నీ వివరించి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నుపోటు పొడిచారని చెప్తారా? మరి ఏమని చెప్తారు మీరు? అలాగే ఈ రోజున ఫ్రీ బస్సులో మహిళలందరూ కూడా ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు. ఆధార్ కార్డు చూపిస్తే చక్కగా ఎక్కడికైనా వెళ్తున్నారు, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు పొడిచారని చెప్తారా? మీరు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తారని చెప్పేసి అడుగుతున్నాను. మీ వైసీపీ పరిపాలనలో ఒక్కళ్ళకి ఫీజు ఇన్వెస్ట్మెంట్ వేయటానికి కొట్టుకున్నారు. మరి ఈ రోజున కుటుంబంలో 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా బాబు గారు డబ్బులు వేస్తున్నారు. దానికి తప్పు పని చేశారని చెప్పేసి బాబు గారి మీద పరిపాలన మీద ఇది చెప్తారా మీరు? ఏం చెప్తారని చెప్పేసి ఇంటింటికి తిరిగి మేము నిలదీసి అడుగుతున్నాము. పరిపాలన మీద వైసీపీ పరిపాలనలో ఎన్ని ఫ్రాడ్లు, మట్టి మాఫియా చేశారు, అలాగే ల్యాండ్ మాఫియా చేశారు, నెక్కర్ మాఫియా చేశారు, అలాగే అన్నీ అమ్ముకున్నారు. ఎన్ని దారుణమైన నికృష్టాలు చేశారో మీ పరిపాలనలో. ఈ రోజున ఇంటింటికి తిరిగి మీరు ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు గారి మీద మీరు వ్యతిరేకంగా చెప్తే చీపుర్లు చాట్లు పట్టుకొని తనడానికి కూడా సిద్ధపడతారు. మీరు ఇంటింటికి వెళ్ళి ముఖం చూపించే ఇది కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు చేసిన దుర్మార్గాలు అలాంటివి. మనుషులను చంపేసి డోర్ డెలివరీ చేసామని చెప్తారా? ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తారు మీరు? ఏ సామాజిక వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్తారు? ఇంటింటికి వెళ్ళి మీరు చేసిన దుర్మార్గాలన్నీ చూసి కూడా మీరు ఇంటింటికి వెళ్ళి కలిసే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ అక్క చెల్లెమ్మలు అంటావు కదా నువ్వు. 2,500 మందిని నీ పొట్టను పెట్టుకున్నావు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో అక్క చెల్లెమ్మలని. మరి ఆ విషయం చెప్తావా ఇంటింటికి వెళ్ళి? మీ పరిపాలనలో ఏం జరిగిందని ఇంటింటికి వెళ్ళి మేము ఇది చేసామని చెప్తారు? సిగ్గు లేకుండా తగుదనమ్మా అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి పరిపాలన ఇలా ఉందని చెప్పేసి చెప్పడానికి మీ ముఖానికి సిగ్గు ఉండాలని చెప్పేసి అని ఉమ్మొస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. మీరు అది ఒకటి గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే జరిగిన 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు డెవలప్మెంట్ ఏమీ చేయలేదు, మొత్తం స్కాములు, దోపిడీ తప్ప అసలు ఏమీ కనిపించదు, మొత్తం దోపిడీ రాజకీయాలు తప్ప అసలు ఏం లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి అసలు దాని మీద? ఎందుకనండి ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలనలో క్లియర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది చక్కగా క్లియర్గా ఉంది. ప్రతి ఒక్క స్థాయి, చిన్న స్థాయి ప్రజలను కలిపినా సరే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మాకు ఈ సంక్షేమం అందించారు, ఈ అభివృద్ధి చేస్తున్నారు, ఈ పరిశ్రమలు వచ్చినాయి, ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రం వైపు మిగతా రాష్ట్రాలన్నీ కూడా కన్నెత్తి చూసే పరిస్థితుల్లో ఎదిగాం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. నువ్వు వెళ్ళేప్పుడు సంక్షోభం, నువ్వు రావడంతో నీ పాదం తగలయ్యా, కరోనాతో వచ్చావు, మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి సంక్షోభంలో పెట్టి వెళ్ళావు. ఈరోజు నువ్వు పెట్టిన బొక్కలన్నీ పోడ్చడానికి మా తల ప్రాణాలు తోక్కొస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున ఎన్ని పరిశ్రమలు తెచ్చి ఎంత డెవలప్మెంట్ చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి మా కూటమి ప్రభుత్వ నాయకులందరూ చూస్తుంటే తల ములకలయ్యి కష్టపడుతుంటే మీరేమో ఈ రోజున బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. మీకు సిగ్గు సరం ఉందా అని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. చక్కగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏ సంక్షోభం లేకుండా హ్యాపీగా ఉద్యోగాలతోటి, పరిశ్రమలతోటి, అభివృద్ధితోటి చాలా హ్యాపీగా ఉంటే మీ తప్పలు మీ 11 సీట్లతో ఇంట్లో కూర్చోకుండా తగుదనమా అని ముత్తైదుల్లాగా ఇంటింటికి వెళ్ళే ప్రోగ్రాం మీకెందుకు రా బాబు? మీరు చేసిన నిర్వాహాలు చాలు, ఇంట్లో కూర్చోండి వెళ్ళి ఇక నుంచి అయినా. లేకపోతే కడపలో నువ్వు ఉన్న కడపలో కూడా నీ సీటు కూడా రాదు రేపొద్దున్న ఎలక్షన్స్లో. మేము చేసే డెవలప్మెంట్కి తట్టుకోలేక కన్నుగుట్టి కూటమి ప్రభుత్వం
చాలా చాలా సస్యశ్యామలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా పాలిస్తుందని చెప్పేసి మీకు కన్నుగుట్టి ఈ రోజున బయటకు వస్తున్నారు. లేకపోతే మీ మొహాలు చూసి ఎవ్వరు కూడా ఈ తేప ఓటేసే పరిస్థితిలో కూడా ఎవరు లేరని చెప్తున్నాం. జరిగిన 2 సంవత్సరాల్లోనే టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే మన గ్రాఫ్ ఇంకా పెరుగుతుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతుంది. నిజంగా పెరిగిద్దంటారు వైసీపీ గ్రాఫ్ పెరగడం కాదు, ఈయన గోన్ సంచుల్లో పెరిగేసి కొడతానికి సిద్ధంగా ఉన్నారు చీపుర్లు చాటలోను. ఇది చేసిన పనులు ప్రజలు మర్చిపోలేదు. ఎందుకనంటే ఎంత సంక్షోభం చేశాడు, ఎన్ని హత్యలు చేయించాడు, ఎన్ని మాఫియాలు చేశాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజల్లోకి వెళ్తే కనుక నీకు చీపుర్లు చాటలో తప్పవని చెప్పేసి చెప్తున్నాము. ఇక నుంచి అన్నా మూసుకొని ఇంట్లో కూర్చోవడం మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. అది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 2 సంవత్సరాల్లో మొత్తం చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు మొత్తం డ్రామాలే కానీ అసలు ఏమీ లేవని చెప్పి అంటున్నారు. మరి గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి కేసు కానీ లేదా కోడికత్తి కానీ మనం చూస్తాం. అసలు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు కోడికత్తి డ్రామా ఆడాడు, అది అయిపోయింది. కోడికత్తి డ్రామా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అలాగే గులకరాళ్ళు డ్రామా ఆడాడు, కన్ను పోయిందని చెప్పేసి. 2 కళ్ళు బాగానే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కన్నేం బాగలేదు. మరి ఈ రోజున బయటకు వచ్చి నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు, ఎందుకు ప్రజల్లో తిరుగుతున్నావు, నా పరిస్థితి ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను తిట్టి తన్నే పరిస్థితుల్లో ఉన్నారని నీకేమాత్రమైన సిగ్గున్నా సరే నువ్వు బయటికి రావు. ఎందుకంటే ఏదో మూలలో కూర్చుంటావు. నువ్వు ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకున్నావు పరిపాలన చేసేటప్పుడు. ఆ పబ్జీ గేమ్లేమో ఇప్పుడు ఆడుకో. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆడుకో. నువ్వు ఎలాగో అపోజిషన్లో పరిపాలనని ఇది కరెక్ట్ కాదని నువ్వు నిలదీసి అడగటానికి అన్నీ బాగానే ఉన్నాయి కదా. నువ్వు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేవు. ఒకవేళ నువ్వు మాట్లాడినా సరే ఎవరు నేను లెక్క చేసే పరిస్థితిలో లేరు. అలాంటప్పుడు ఆ పబ్జీలో ఇంట్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని ఈ దగ్గర 5-6 ప్యాలెస్లు కట్టించుకున్నావు. ఏదో ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకో మీ వాళ్ళని అందరినీ పెట్టుకొని. ఈ రోజున తగుదనమ్మా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా దిగ్బంధుల్లో చేయడానికి నువ్వు తయారవు. మాకు బురద జల్లే కార్యక్రమాలు పక్కన పెట్టి ఎక్కడి నుంచి అన్న బుద్ధి తెచ్చుకొని ఉండమని తెలియజేస్తున్నాం.